హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు దోశ ఇడ్లీ తిని తిని బోరు కొట్టేస్తుందండి. అందుకే ఇవాళైతే ఇలాగా గుంత పొంగనాలు వేసేసేసుకుందాము. ఎలానో చూద్దామనండి. ముందుకైతే నేను ఇడ్లీ పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అలానే సోడా ఉప్పు కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా అయితే ఒకసారి కలిపేసేసుకుందాము. అలానే దాంట్లోకి సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కూడా వేసేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకొని అరగంట పాటు అయితే ఈ పిండిని నానబెట్టేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద గుంత పొంగనాలు ప్యాన్ అయితే పెట్టేసేసి ఆయిల్ కూడా పోసేసేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పొంగనాల పిండిని, ఆ పిండిని ఈ ప్యాన్లో కొంచెం కొంచెంగా అయితే వేసేసేసుకుందాము. ఈ ప్యాన్ మొత్తానికైతే ఈ పిండిని వేసేసేసుకుందాము ఇలాగా. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించి వేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత చూస్తే ఒక సైడ్ అయితే కాలిపోతాయి. రెండో సైడ్కి ఇలాగా టర్న్ చేసేసేసి రెండో సైడ్ కూడా అయితే కాల్చేసేసుకుందాము. మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే ఉంచేసేసుకుందాము. చూసారా, 2 సైడ్స్ అయితే ఇలాగా పర్ఫెక్ట్గా కాలిపోయినాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీటినైతే మేము గుంత పొంగనాలు అంతేకాకుండా గుంట పునుగులు కూడా అంటాము. మీరేమంటారో కామెంట్ చేసేసేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో గుంత పొంగనాలు. వీటిని దోసపిండితో కూడా వేసుకోవచ్చు. ఈ గుంత పొంగనాలు పల్లీల చట్నీలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.